ఎస్, ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు, దాడి తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు, ఆ గోడలు చిట్లినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ మన భూభాగం వైపు చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు, భారత భూభాగం వైపు ఇష్టానుసారంగా మోటార్ సెల్స్ను ప్రయోగించడంతో మన పౌరులు 3 చనిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ దాడి దృశ్యాలు పాకిస్తాన్ మన పౌరుల ఇళ్లపై ప్రయోగించినటువంటి మోటార్ సెల్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు, మోటార్ సెల్స్ తాకి మన పౌరుల ఇల్లు దెబ్బతిన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. మనం ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం మన పౌరుల ఇళ్లను టార్గెట్ చేసుకుని మోటార్ సెల్స్ను ఎటువైపు పడుతున్నాయో ఎక్కడ పడుతున్నాయో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా వాటిని ప్రయోగించింది. మనం వాళ్ళ సైనికుల జోలికి వెళ్ళలేదు. చూడండి ఒకసారి, ఇదే మన భారత పౌరుల ఇళ్లపైన టార్గెట్ చేసినటువంటి దృశ్యాలు. 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోయారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోతూ ఉంటే వాళ్ళు మన పౌరులను టార్గెట్ చేసుకొని మన పౌరుల ఇళ్లపైకి మోటార్ సెల్స్ను ప్రయోగించినటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ 3 బాక్స్లో చూస్తున్నటువంటి దృశ్యాలు మనం టెర్రరిస్టులపై జరిపినటువంటి దాడి దృశ్యాలు. మనం టెర్రరిస్టులను 100 మందిని చంపేశాం. బహుశా ఇప్పుడు 90 మంది చనిపోయారనే వార్తే మనకు వస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లోనే బహుశా 100 మంది చనిపోయారనే వార్తను మీరు ఆర్టీవీలో వినే అవకాశం ఉంది, వినబోతూ ఉన్నారు. అందుకే మొత్తం ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మనం జై భారత్ అని నినాదాలు చేసే సందర్భం ఏర్పడింది. ఇప్పటికే సైన్యం న్యాయం జరిగింది అంటూ కూడా పోస్ట్ కూడా చేసింది. మనం అమెరికాకు తెలియజేశాం, ప్రపంచానికి తెలియజేశాం, మేము ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం, 9 చోట్ల ఉగ్ర శిబిరాలను నాశనం చేశాము అని చెప్పాం. పాకిస్తాన్ మాత్రం ఇంకా ఎల్ఓసి దగ్గర కాల్పులను జరుపుతూనే ఉంది. అందుకే ఇది భారత పౌరులందరూ ముక్త కంఠంతో జై భారత్ అంటూ మన సైన్యంకి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మన సైన్యం వెనుక నిలబడేటటువంటి పరిస్థితి. మనం భారత మాతకు, భారత జాతీయ జెండాకు, మన త్రివిధ దళాలకు గర్వంగా సెల్యూట్ చేసేటటువంటి సందర్భం. మనం ఇప్పుడు మువ్వన్నెల జెండాను చేతబట్టుకుని భారత మాతకు, మువ్వన్నెల జెండాకు, భారత ఆర్మీకి, భారత మిలిటరీకి సగర్వంగా సెల్యూట్ చేసేటటువంటి సందర్భం ఇది. అందుకే అందరూ బయటకు వచ్చి ఆ దృశ్యాలను మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా? చూడండి ఒకసారి, జాతీయ జెండాలను పట్టుకుని రాజా సింగ్ నినాదాలు చేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఓల్డ్ సిటీలో కూడా మనకి జాతీయ జెండాలు చేత పట్టుకుని నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి వస్తున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనం పాకిస్తాన్ పీచుమనిచ్చినటువంటి దృశ్యాలను గుర్తు చేసుకుంటూ దాడులకు పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయినటువంటి విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ జాతీయ జెండాలతో సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ కాశ్మీర్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీకి జిందాబాద్, జై భారత్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్. మనం మన త్రివిధ దళాలకు సగర్వంగా బయటకు వచ్చి నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఒక చేత్తో జాతీయ జెండాను పట్టుకుని మన ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ మిలిటరీకి సాల్యూట్ చేసేటటువంటి సందర్భం. అందుకే ఆర్టీవీ కూడా సగర్వంగా భారత మాతకు, భారత జెండాకు, భారత ఆర్మీకి, భారత మిలిటరీకి సాల్యూట్ చేస్తుంది జై భారత్ అంటూ. మా ప్రతినిధి కృష్ణమోహన్తో నేను మాట్లాడబోతున్నాను. ఒకసారి విజయవాడ వెళ్దాం. కృష్ణమోహన్, రాత్రి 1:46 చెప్పకుండానే ముహూర్తాన్ని ఫిక్స్ చేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మనం చంపేశాం. దీంతో యావత్ జాతి కూడా సంబరాలు చేసుకుంటుంది. ఒక వార్తను సగర్వంగా ఆర్టీవీ స్టూడియో నుంచి మనం చెబుతున్నాం. ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని ఉగ్రవాదులను అంతమొందించామనే వార్తతో మనం పరిచయం చేస్తూ ఉన్నాం. సో ఈ దాడిని ఎలా చూడాలి? ఈ దాడి తర్వాత భారత సమాజం నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎస్ డెఫినెట్గా, ఎందుకంటే రాత్రి 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే భారత వైమానిక దళాలు ఏకంగా 9 ప్రాంతాలలో
ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో 9 ప్రాంతాలలో దాడులు నిర్వహించిందో ఆ దాడులకి ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. దాదాపుగా ఈ దాడుల్లో 90 మంది పైగా ఇప్పటికే ఉగ్రవాదులు మరణించినట్టుగా మనకి కొంత సమాచారం అయితే వస్తుంది. భారత్ నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఈ తెల్లవారుజామున రాత్రి మిడ్నైట్ 1:44 జరిపిన దాడుల్లో కేవలం అరగంటలోనే ఈ దాడులన్నీ కూడా పూర్తి చేసి తర్వాత మన భారత్కు సంబంధించిన వైమానిక విమానాలు మొత్తం కూడా నేరుగా ఒక్క నిమిషం నేను ఇప్పుడే మీ దగ్గరికి వస్తాను. ఎస్, మనం ఈ దాడుల తర్వాత ఉత్తర భారతదేశంలో కొన్ని విమానాశ్రయాలను కూడా మనం క్లోజ్ చేశాం. ఎందుకంటే పాకిస్తాన్ ఎటువంటి పిరికిపంద చర్యకైనా పాల్పడే అవకాశం ఉంది కాబట్టి మనం నార్త్లో కొన్ని విమానాశ్రయాలను క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ సమయంలో ఎవరు కూడా మాకు అసౌకర్యం కలిగింది అనే మాట ఎక్కడా కూడా రాదు. మేం భారత ఆర్మీకి, భారత మిలిటరీకి వెనుక ఉన్నాం. భారత మిలిటరీ ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము మా భారత జాతి వెనుక కోసం నిలబడి ఉన్నామనే మాటలే అందరూ కూడా చెప్తున్నారు. మొత్తం విమానాశ్రయాలను కూడా క్లోజ్ చేశారు తాత్కాలికంగా. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు విమానాశ్రయాలు నార్త్లో కొన్ని విమానాశ్రయాలను క్లోజ్ చేశారు తాత్కాలికంగా. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ విమానాశ్రయాలు క్లోజ్ చేస్తుంటాయి. నేను చూస్తూ ఉన్నాను అక్కడక్కడ కూడా పాకిస్తాన్ బెస్ట్ అంటూ కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ దౌర్భాగ్యమైన కమెంట్స్ ఎందుకు చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. బహుశా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరోసారి చెప్తున్నాను, దేశం విడిచి వెళ్ళిపోండి, మా దేశం విడిచి వెళ్ళిపోండి. మా గడ్డపై ఉండి పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇంకా కమెంట్ బాక్స్లో అక్కడక్కడ ఈ కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, ఇప్పటికీ పాకిస్తాన్కి జై కొట్టే ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు మా దేశం వదిలి వెళ్ళిపోండి. భారతదేశంలో పుట్టిన వాడైనా కూడా మా దేశం వదిలి వెళ్ళిపోండి. ఎస్, నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడుతున్నాను. కృష్ణమోహన్, ఈ దాడి తర్వాత ఇప్పుడు భారతదేశం చేసుకుంటున్న సంబరాలు ఏంటి? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? డెఫినెట్గా అంటే బేసిక్గా ఒకటి తెల్లవారుజామున జరిగిన దాడులు ఒకవైపుగా పూర్తిగా కూడా ఆపరేషన్ సింధూరు పేరిట ఏదైతే వైమానిక దాడులు నిర్వహించిందో భారత్, అది కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి వ్యవహారాన్ని నిర్వహించింది. ఈ సర్జికల్ స్ట్రైక్లో దాదాపుగా 90 మంది దాకా ముష్కరులు చనిపోయారు అనే ఒక సమాచారం భారత్కి అందుతుంది. మరోవైపు కూడా ఈ విమానాలు ఏమైతే వైమానిక దాడుల్లో పాల్గొన్న విమానాలు సురక్షితంగా తిరిగి తమ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి. సో ఎక్కడైతే ఈ దాడులు నిర్వహించారో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉద్రిక్తతకు లోనైంది. పాకిస్తాన్ ఒకసారిగా ఉలిక్కిపడింది. పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎల్ఓసిలో మొత్తం కూడా కాల్పులు జరిగే ప్రయత్నం కూడా చేసింది. ఇప్పటికీ స్టిల్ ఇంకా ఎల్ఓసిలో కాల్పులు జరుగుతున్నాయి. ఆ ఎల్ఓసిలో జరుగుతున్న కాల్పులకి భారత్ తిప్పి కొడుతోంది. పెద్ద ఎత్తున కూడా కొంత కాల్పులు అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే భారత ప్రభుత్వం కొంత అప్రమత్తంలో కూడా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున జరిగిన ఈ స్ట్రైక్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దాని తర్వాత కూడా ఎక్కడైనా పాకిస్తాన్ కొన్ని విధ్వంసక చర్యలు ఇండియా మీద చేసే పరిస్థితి ఉంది అనే ఒక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ముందుగానే గ్రహించడంతో సో కొన్ని విమానాశ్రయాలను కూడా ఎయిర్పోర్ట్లను కూడా కొంత అలర్ట్ చేశారు. కొంత పాకిస్తాన్లోని పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ను కూడా క్లోజ్ చేయమని చెప్పి తెల్లవారుజామునే చెప్పిన నేపథ్యంలో చాలా వరకు కూడా ఎయిర్పోర్ట్లని అంటే నార్త్ ఇండియాలో ఉన్న చాలామంది ఎయిర్పోర్ట్లని ఎక్కడికక్కడ కొంత అప్రమత్తం చేస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్స్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సమయంలో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి లేదు తమ ప్రయాణాలని రద్దు చేసుకునే దానికి కూడా ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి ప్రభుత్వం కూడా కొడుతుంది. డెఫినెట్గా ఈ వ్యవహారంలో ప్రజలు కూడా భారత్ చేపట్టిన ఈ వార్ ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. రాత్రి 1:44 రేపా ఎల్లుండా అనుకుంటున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎవరికి అంతు చిక్కని సమయంలో భారత్ వైమానిక దళాలు ఇమీడియట్గా దాడి చేసిన పరిస్థితుల్లో ఎక్కడికక్కడ పూర్తిగా కూడా పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇంకా పిచ్చి ప్రలాపనలు చేస్తూనే ఉంది.
భారత్ కావాలనే మా మీద ఎక్కడ ఉగ్రవాదులు లేని ప్రాంతాల్లోనే కావాలనే వాళ్ళు దాడులు నిర్వహించారు. మేము కూడా ఈ దాడులను తిప్పికొడతాం, తగిన రీతిలో భారత్కి కూడా బుద్ధి చెప్తామని చెప్పి ప్రధానమంత్రి ఇప్పుడే ఒక మాట మాట్లాడారు. కానీ ఏం జరిగినా కూడా భారత్ మీద దాడి చేసేంత సీన్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి లేదు అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఇప్పటికీ చాలా వరకు కూడా అన్ని విమానాశ్రయాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం అయితే ఎక్కడెక్కడ అప్రమత్తం చేసిందని చెప్పాలి. మనం కానీ చూసుకుంటే చాలా ప్రాంతాల్లో, పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో కూడా రాత్రి జరిగిన వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్కి మద్దతు తెలుపుతూ చాలామంది కూడా ముస్లిం సోదరులందరూ కూడా జెండాలు చేత పట్టుకొని బయటకు వచ్చి తమ ఆనందాన్ని పాకిస్తాన్ మీద జరిగిన దాడికి మద్దతుగా మేము భారత్కి మద్దతుగా ఉంటామని చెప్పి చెప్తూ వస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రాజాసింగ్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఇక్కడ మొత్తం కేవలం ఒక హైదరాబాదే కాదు, యావత్ భారత్ కూడా ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా చాలామంది జెండాలు చేతి పట్టుకొని బయటకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం రోహిత్. కానీ ఇది ఇంతటితో అయ్యేది కాదు. ఇది ఇంకా పోను కూడా ఒక సీరియస్ యాక్షన్గానే పోయే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ భారత్ ఎక్కడ కూడా ఎల్ఓసి దాటి పాకిస్తాన్ను ఎక్కడైతే ముష్కరులు ఉన్నారో చాలా ప్రాంతాల్లోకి వెళ్ళి దాడులు నిర్వహించిన పరిస్థితి అయితే చూసాం. చాలా జుమ్మా మసీదులని, కొన్ని టార్గెట్ ఉగ్రవాద సంస్థలుగా ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలను కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితిని, వాళ్ళన్నిటి మీద కూడా దాడి చేసిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. సో ఏదేమైనా జరుగుతున్న ఈ వారు ఇది ఈరోజు ఇప్పటితో ఇది ఆగేది కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దాదాపుగా 20 భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైన నేపథ్యంలో దాదాపుగా 20 ఫ్లైట్లు ఎక్కడికక్కడ స్ట్రైక్ ఉంటాయి అనే ఆ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కొంత ఆపేయడం జరిగింది. ఇండిగో కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, తర్వాత ఇటువంటివన్నీ కూడా కొంత ఎఫెక్టెడ్ అయ్యే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. కానీ ఇప్పటికీ 90 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగానే సమాచారం అయితే భారత్కి అందుతోంది. మరోవైపు ఇప్పుడు వరకు జరిగిన అమృత్సర్ ఎయిర్పోర్ట్ కూడా ఆల్ ఫ్లైట్స్లు కూడా మొత్తాన్ని కూడా అమృత్సర్ ఎయిర్పోర్ట్లో అన్ని విమానాలను కూడా హాల్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. క్యాన్సిల్ చేశారు. ప్యాసింజర్స్ వివిధ రకాలుగా ఎక్కడ కూడా కొంత అసౌకర్యం కలిగించినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ అసౌకర్యానికి ఎవరు చింతించడం లేదు. ఎందుకంటే ఇది జరగాల్సింది, ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇంతవరకు కూడా వేచి ఉన్నాం. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని జరిపినందుకు కూడా తాము భారతదేశానికి మద్దతుగా నిలబడుతున్నామని చెప్పి ప్రతి భారతీయుడు, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కులాల మతాలకు అతీతంగా వ్యవహారానికి డిఫరెంట్ ఏరియాస్ నుంచి, వివిధ ప్రదేశాల నుంచి ఈ భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై చేసిన దాడికి సంబంధించి రియాక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి మనం చూద్దాం. మీకు ఒక ఇంపార్టెంట్ విజువల్ చూపించబోతున్నాను. మిసైల్ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీకు చూడాలని అనిపిస్తుందా? నిజానికి మనం ఈరోజు సైరన్లు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఆ సైరన్ విన్నప్పుడు మనం ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి ఆ సైరన్ మూత వింటామేమో అని అనుకున్నాం. కానీ ఆ సైరన్ మాక్ డ్రిల్ మోత శబ్దం వినడానికి కొన్ని గంటల ముందే మన మిసైల్ చేసిన సింహ గర్జనలో వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోయాయి. వాళ్ళ ఊపిరి అందులో కలిసిపోయింది, వాళ్ళ దేహాలు అందులో కలిసిపోయాయి, ఉగ్రవాదులు అందులో కలిసిపోయాయి. చూడండి ఒకసారి మనం మిసైల్ ప్రయోగిస్తున్నటువంటి దృశ్యాలు, మన ఎయిర్ క్రాఫ్ట్లు సన్నద్ధమైనటువంటి దృశ్యాలు, మిసైల్ ప్రయోగిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మన రఫేల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ పీచమనర్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూసారా. రాత్రి 1:40 మనం గస్తీని కాస్తూ కేవలం పౌర సమాజం మీద, మిలిటరీ మీద కాకుండా కేవలం ఉగ్రవాదుల పైన మనం దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు. మనం పహల్గాం దాడి తర్వాత ప్రతిరోజు కూడా త్రివిధ దళాలను మనం సన్నద్ధం చేసుకుంటూ వచ్చాం. ఆ సన్నద్ధత గురించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తూనే ఉంది. ఈ తెల్లవారుజామున 1:44 మన త్రివిధ దళాలు సంయుక్తంగా చేసినటువంటి దాంట్లో రెండో బాక్స్లో చూడండి, పాకిస్తాన్ ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోతున్నటువంటి ప్రదేశం అదే. రెండో బాక్స్లో చూస్తున్నారా, అక్కడ పొగ కనిపిస్తోంది, మనకి మంట కనిపిస్తోంది కదా, ఆ దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి కదా. ఆ దృశ్యాల్లోనే
ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోయాయి. ఉగ్రవాదులు మాడి మసైపోయారు. మనం ప్రయోగించిన మిస్సైల్ చేసిన సింహ గర్జనలో ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోయి ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఉగ్రవాదులను చంపేశాము అనే శుభవార్తతో మనం పరిచయం చేస్తూ ఉన్నాం. మా ప్రతినిధి మనోజ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్దాం. మనోజ్, భారత్ పాకిస్తాన్కి ఊహించిన షాకే ఇచ్చింది. మొన్న 24 గంటలు 36 గంటలు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత భారత్ ఏమీ చేయలేదు ఏంటి అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత 10వ తారీఖు 11వ తారీఖు అన్నారు. సో ఎటువంటి ఊహలకు అందని విధంగా మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల పీచమనిచాం. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మనం దాడి చేశాం. సో ఈ దాడి తర్వాత భారతదేశంలో ఎక్కడెక్కడ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఉగ్రవాదులను చంపేశామనే వార్తతో మనం పరిచయం చేశాం. సో ఆ వార్త విన్న తర్వాత భారత ప్రజల రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రోహిత్, ఇప్పుడు కదా అనిపిస్తోంది మేరా భారత్ మహాన్ అని. చాలా గర్వంగా 140 కోట్ల ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఏదో పిచ్చి పిచ్చి కారు కూతలు భారతీయుల రక్తం పారిస్తాం, భారతీయుల్ని చంపేస్తాం, భారతీయుని అణిచివేస్తాం, భారతదేశాన్ని ఏకంగా ముస్లిం దేశంగా మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్యుపై చేస్తామని చెప్పి పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూర్చోండి పాకిస్తాన్లకి ఒకసారైన దెబ్బగా మనం ఇక్కడ చూడాలి. సో పాకిస్తాన్ కి సంబంధించి 9 టెర్రర్ క్యాంప్స్ మొదటి నుంచి మనం చెప్తోంది ఒకటి రోహిత్. ఆర్టీవీ అందరికంటే వేగంగా తెలుగులో స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తోంది. ఇది ముహూర్తం ఫిక్స్ చేసుకొని దాడి చేయడానికి ఏదో చిన్న సిచ్యువేషన్ ఏం కాదు. ఆన్ ఆఫ్ ఎ సడన్ దాడి చేయబోతోంది. ఇండియన్ ఆర్మీ పైన బిలీఫ్ ఉంచండి, ఇండియన్ ఆర్మీ తన సత్తా ఏంటో చూపించబోతున్నట్టుగానే జరిగింది. గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ ఏ రకంగా అయితే జరిగిందో ఇప్పుడు కూడా తెల్లవారుజామున అందరూ లేచి చూసేసరికి జరిగిపోయింది ఆపరేషన్ సింధూర్ అనేసరికి ప్రజలంతా ఒక్కసారిగా ఆనందంతో మీరు అంటున్నట్టుగా ఆ ఉత్సాహంతో ఆ ఎంకరేజ్మెంట్ తో లేచారు. పాకిస్తాన్ పై ఎలా మట్టు వేయాలి, పాకిస్తాన్ ని ఎలా పంజాబ్ ఇస్రాయల్ పాకిస్తాన్ పై ఏ రకంగా అంతమొందించాలనేటువంటి లక్ష్యం ప్రతి భారతీయుల్లో ఉంది. చూసారా, ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరింది. ఇంకా కేవలం ఇది ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే. మొదటి నుంచి మనం చెప్తుంది ఒకటి రోహిత్, ఆపరేషన్ వార్ అనే దానికి చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో వార్ ఈజ్ సంథింగ్ లైక్ రెండు దేశాల మధ్య పూర్తిగా ఇక ఆర్మీ వార్స్గా దాడులు చేసుకోవడం, అక్కడ ఆర్మీ ఇక్కడ ఆర్మీ, అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడడం, ఇదంతా కూడా ఒక వార్ సినారియో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్, ఇట్స్ ఎ వార్. సివిలియన్స్ మరణించిన ఇక్కడ రష్యా ఆర్మీకి ఏం సంబంధం లేదు, అక్కడ ఉక్రెయిన్ వైపు నుంచి దాడులు జరిగి రష్యాలో జరిగినా కూడా వారికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇట్స్ వార్ డిక్లరేషన్ అలా ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగేది కేవలం ఆపరేషన్ మాత్రమే. ప్రజలు ఎక్కడ కూడా ప్రస్తుతం అటు భారతీయులు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఆ పాకిస్తాన్ ఇండో బార్డర్ వెంటటువంటి ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్స్ నాట్ ఏ వార్, ఇట్స్ జస్ట్ అన్ ఆపరేషన్. టార్గెట్ చూసి పక్కాగా మాటు వేసి వారిని అంతమొందించడమే ఆపరేషన్. టార్గెట్ ఉండేది ఆపరేషన్, అది టార్గెట్ లేకుండా వారి వైపుగా ఇక పూర్తిగా దేశాన్ని కొత్త కబలించేయాలి, దేశాన్ని మొత్తం అంతమొందించాలనేది వార్గా ఉండబోతోంది. సో 9 స్థావరాల పైన ప్రజెంట్ టెర్రర్ క్యాంప్స్ పైన అటాక్ చేసింది. గతంలో మనం కూడా ఆ టెర్రర్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది భారత ప్రభుత్వం గుర్తించిన విషయం పైన కూడా ఆ టెర్రర్ క్యాంప్స్ గుర్తించాం. చూస్తే కనుక లష్కర్ ఇ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తర్వాత జైష్ ఇ మహమ్మద్ ఈ స్థావరాల పైన బహవల్పూర్, మురిట్కే, కలాన్, సియాల్కోట్, బర్నాలా తర్వాత కోట్లీలో 2 ప్రాంతాల్లో, ముజాఫర్బాద్ లో 2 ప్రాంతాల్లో, సో మొత్తం 9 ప్రాంతాల టెర్రర్ క్యాంప్స్ అటాక్ జరిగింది. దీంట్లో 5 పాకిస్తాన్ లో ఉన్నాయి. అంటే కంప్లీట్ గా పాకిస్తాన్ ఇండో బార్డర్ వెంట ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో 5 టెర్రర్ క్యాంప్స్ ఉంటాయి. మన ఎల్ఓసీలు 4 క్యాంప్స్ ఉన్నాయి. సో ఈ దెబ్బతో ఎల్ఓసీని కైవసం చేసుకోవడం ఖాయంగా కనబడుతోంది. ఇక రాత్రికి రాత్రే ఒక్కసారి పాకిస్తాన్ అల్లాడిపోయింది. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ముఖ్యంగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద శిబిరాలు ఇంకా కూడా కారు కూతలు కూర్చొని మనం గతంలో చూసాం. సైఫుల్లా సంబంధించి హఫీజ్ అనే వ్యక్తి, హఫీజ్ సైఫుల్లా వీడు కూడా ఏం చెప్పాడంటే పెద్ద ఎత్తున మేము సింధు జల్లగా నిలిపివేస్తే ఆ నీళ్ళని రక్తంతో తడిపేస్తాం, భారతీయుల రక్తంతో నింపేస్తామంటూ కారు కూతలు పిచ్చి కూతలు కూతాడు. ఇప్పుడు ఆ జైష్ ఇ మహమ్మద్ సంబంధించిన లష్కర్ తోయిబా, ముజాహిదీన్ సంబంధించిన అందరినీ కూడా అంతమొందించారు. మనోజ్ ఇప్పటికే పాకిస్తాన్ అంటూ ఉంది మమ్మల్ని దొంగ దెబ్బ తీశారు అని. మనం అంటూ ఉన్నాం ఇది యాంటీ టెర్రర్ అటాక్ అంటూ ఉంటే పాకిస్తాన్ ఇది వార్ అనుకుంటూ ఉంది, మా దేశంపై దొంగ దెబ్బ తీసాం, మేము ప్రతీకారం తీర్చుకుంటామని అంటూ ఉంది. సో పాకిస్తాన్ ఈ సమయంలో ఏం చేయగలదు? ఈ మాట సరిపోతుంది. అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, టెర్రరిజాన్ని మేము పెంచి పోషించడం లేదు, టెర్రరిజానికి మాకు సంబంధం లేదు అని గతంలో ఒక ఇంటర్వ్యూలో గతంలో పెంచి పోషించాం, మేము గతంలో ఫండింగ్ ఇచ్చాం కానీ ఇప్పుడు పెంచడం లేదని చెప్పి అక్కడ రక్షణ మంత్రి ఒకరు చెప్పుకొచ్చారు బాజబాసి. ప్రెసిడెంట్ ఆయన ఏమంటున్నారంటే మేము ఇంటెలిజెన్స్ ప్రాబ్ తో ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం పహల్గామ్ దాడి ఘటన గురించి అని అన్నారు. మరి మీకు టెర్రరిజానికి సంబంధం లేకపోతే ఇక్కడ చాలా క్లియర్ గా భారత్ ఒకటే చెప్తోంది, ఈ రోజు జరిగినటువంటి ఈ దాడిలో కేవలం టెర్రర్ క్యాంప్స్ మాత్రమే మేము టార్గెట్ చేశాం, టెర్రర్ క్యాంప్స్ మాత్రమే అక్కడ టార్గెట్ చేసి మిసైల్స్ ప్రయోగించాం, 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఉగ్రవాదులే. అంటే ఇక్కడ జైష్ మహమ్మద్
లష్కర్ ఇ తోయిబా, ముజాహిద్ అన్ని కూడా ఉగ్రవాద సంస్థలు అనేది ముద్రగా ఉంది. చాలా క్లియర్ గా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ కూడా చెప్పుకొచ్చారు, దెర్ ఇస్ నో జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం ఇన్ దిస్ వరల్డ్. జీరో టాలరెన్స్, ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిజం అనేది ఉండకూడదు అనే లక్ష్యంతోనే భారత్ ముందుకెళ్ళింది, టెర్రరిజాన్ని అంతం చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు దాన్ని ఆపాదించుకొని ఆ టెర్రరిజాన్ని మళ్ళీ మేమే పెంచి పోషిస్తామన్నట్టు అక్కడ మాట్లాడడం. అక్కడ డీజీ ఆసిఫ్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడాడంటే, మాకు ఇక్కడ 24 చోట్ల దాడులు జరిగాయని చెప్తున్నాం, మనం ఇక్కడ చెప్పేది కేవలం 9 చోట్లనే చెప్తున్నాము. ఒక అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకి నేను ఇందాక చూసాను 24 చోట్ల ఇంపాక్ట్ చూపించింది ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది. వీఆర్ ఆల్సో రెడీ విత్ ద ఎక్విప్మెంట్స్ అండ్ వీఆర్ ఆల్సో రెడీ ఫర్ ద సేమ్ టు రిట్రీట్ ఆన్ ఇండియా. సమయం కోసం చూస్తున్నామని చెప్పని అంటున్నారు. ఎన్ని సమయాల కోసం చూసినా ఏం చేసినా చాలా ఓపిక బట్టి భారత్ అంతా కూడా ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. కానీ ఇకపైన సహించేది లేదు. ఒకటి మనం ప్రజల్లో బిలీఫ్ ఇవ్వాల్సింది ఏంటంటే, వి కీప్ బిలీఫ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. మీకు మొదటి నుంచి చెప్తోంది ఒకటే, ఆర్టీవీలో కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, మన ఇండియన్ ఆర్మీ పైన బిలీఫ్ ఉంచండి. కానీ మీ దగ్గర ఒకవేళ కనుక ఇంకెవరైనా పాకిస్తాన్ ఇప్పుడు ఈ క్షణంలో కూడా సార్ మనం కామెంట్స్ చూడండి, ఈ క్షణంలో కూడా మనం పోల్ కండక్ట్ చేస్తాం, ఈసారైనా పిఓకేని భారత్ ఆక్యుపై చేసుకునే అవకాశం ఉందని అంటే స్టిల్ ఇప్పుడు కూడా 2 to 3% ఆఫ్ పబ్లిక్ నో అని అంటున్నారు. అంటే వాళ్ళంతా కూడా ఇంక ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ పాట పాడుతున్నట్టే, పాకిస్తాన్ గురించి వారు మద్దతుగా ఉన్నట్టే. ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనుక మన దగ్గర ఉంటే డెఫినెట్ గా 3% గుర్తించండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనలోనే మన పక్కనే ఉంటూ మనతో పాటే తిరుగుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులను కూడా మనం అణచివేయాల్సిందే. ప్రజలుగా మన దగ్గర కూడా పూర్తి బాధ్యత ఉంది, మన పైన కూడా ఆ కర్తవ్యం కూడా ఉంది. సో ఆర్మీ పైన బిలీఫ్ ఉంచాలి. ప్రజెంట్ ఇప్పుడు ఆర్మీ చేస్తుందంతా ఒకటే, టెర్రర్ క్యాంప్స్ ని అటాక్ చేయడము. రాత్రి జరిగింది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే, ఇదంతా కూడా ఇక పూర్తి స్థాయిలో సినిమా చాలా విపరీతంగా ఉండబోతుంది అనేది అంచనా వేస్తారు. ఎందుకంటే ఈసారి ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పి చాలా క్లియర్ గా ఆ డిఫెన్స్ నుంచి అంతోంది సమాచారం, మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి అదే సమాచారం అంతోంది, ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి అదే సమాచారం అంతోంది. మనం గమనిస్తే ఎప్పుడూ కూడా లేనంతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారుగా 48 గంటల్లో 3-4 సార్లు అట్లా అన్ని సందర్భాల్లో మీటింగ్స్ అనౌన్స్ చేశారు. అటు రక్షణ మంత్రితో మీటింగ్ అనౌన్స్ చేశారు, 3 దళాలతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, అజిత్ డోవల్తో భేటీ అయ్యారు, తర్వాత రక్షణ శాఖ కార్టెస్ తో భేటీ అవుతున్నారు, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు, నిఘా వర్గాలతో భేటీ అవుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా క్షణక్షణం ఏం జరుగుతున్న విషయాన్ని పసిగడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ 26 మందికి సంబంధించినటువంటి ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి అమరులు అని చెప్పొచ్చు మనం వారిని, ఎందుకంటే వారిని డెఫినెట్ గా మనం వారి ఆ స్టేటస్ ఇవ్వాల్సిందే. సో అటువంటి వారందరికి కూడా ఈ రోజు ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. ఆ కుటుంబాలకి డెఫినెట్ గా ధైర్యం నింపడం కోసం, ఆ కుటుంబాలకి భారత ప్రభుత్వం ఈ సమయంలో మనం కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి. భారత మిలిటరీ, భారత ఆర్మీ చేసినటువంటి ట్వీట్, నిన్న భారత ఆర్మీ ఏం చెప్పిందో మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రధాని మోదీ కూడా ఏం చెప్పారో మనం గుర్తు చేసుకోవాలి. చెప్పాం చేశాం అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రపంచానికి చెబుతూ ఉన్నాం. మేము చెప్పాం, చేసి చూపించాం. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాం, పట్టుకుంటాం, పనిష్ చేస్తాం. ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేస్తోందని ప్రపంచానికి చెప్పాం, వాళ్ళని చంపుతామని కూడా చెప్పాం. ఇప్పుడు మనం ఉగ్రవాదులపై దాడి చేసాం, ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు అవి. ప్రధాని ఏం చెప్పారో మనం ఒక్కసారి చూద్దాం. ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేసుకుందాం. అలాగే భారత ఆర్మీ కూడా నిన్న ఏం చెప్పిందో మనం ఒక పోస్ట్ కూడా చేసింది. మనం టార్గెట్ చేయబోతున్నామని, మనం స్ట్రైక్ చేయబోతున్నాం, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మనం దాడి చేయబోతున్నాం, విజయాన్ని సాధించబోతున్నామని మన ఆర్మీ జాతీయ జెండా సాక్షిగా చెప్పారు, చేసి చూపించారు. ఒకసారి ప్రధాన మాటలను కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will. ప్రధాని మాటలు విన్నారుగా. బీహార్లో ఆ రోజు చెప్పారు ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని. సో ఇప్పుడు మనం అది చేసి చూపించాం. పాకిస్తాన్ అంటూ ఉంది. చూడండి ఒకసారి రెండవ బాక్స్లో. ఆ రెండవ బాక్స్లో చిమ్మ చీకటి, మనం ప్రయోగించినటువంటి మిసైల్స్ చిమ్మ చీకటి. 6వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 7వ తారీఖు. పాకిస్తాన్ ప్రపంచం కూడా గుర్తుపెట్టుకోవాలి. 6వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 7వ తారీఖు. పాకిస్తాన్ చిమ్మ చీకట్లో
ప్రజలు నిద్రపోతున్నారు, కానీ ఉగ్రవాదులు మాత్రం నిద్రపోవట్లేదు. ఎందుకంటే ఉగ్రవాదులకు తెలుసు, ఆ దేశ పాలకులు సైన్యం చెప్పారు ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందని. ఇదిగో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. ప్రపంచం 7వ తారీఖు తెల్లవారుజాముని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆపరేషన్ సింధూర్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి మనం 7వ తారీఖు ఉదయం సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో మనం పరిచయం చేశాం. ఉగ్రవాదుల చావు కేకలు మనం ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించిన మిసైల్స్ శబ్దంలో కలిసిపోయాయి. చూడండి ఒకసారి ఆ రెండో బాక్స్లో చూస్తున్న దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? చూస్తున్నారా? అక్కడ వాళ్ళు చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నారా? ఇంకా మనం భారతదేశం కూడా అధికారికంగా ఆ దృశ్యాలు రిలీజ్ చేయబోతుంది, రిలీజ్ చేస్తుంది. మనం ఇంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్ కూడా రిలీజ్ చేశాం. ఈ దాడులు జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ కూడా వాటిని వీక్షించారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చూసారా? హిట్ చేసింది. మనం ప్రయోగించినటువంటి మిసైల్ ఉగ్రవాద శిబిరాలను తాకుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో POKలో 9 చోట్ల భారతదేశం దాడి చేసింది. మనం ఎప్పుడైతే పహల్గాం దాడి తర్వాత యుద్ధానికి మనం సన్నద్ధమవుతూ వస్తున్నాం. యుద్ధానికి అంటే పాకిస్తాన్ ఏదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే మనం దేనికైనా సిద్ధం అంటూ సన్నాహం చేసుకుంటూ వచ్చాం. యుద్ధ సన్నాహం మాత్రమే, యుద్ధం మాత్రం చేయలేదు. సో ఇప్పుడు మనం యాంటీ టెర్రర్ ఆపరేషన్ మనం ప్రారంభించాం. ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో చూడండి ఒకసారి దృశ్యాలు. ఇవే పాకిస్తాన్ గడ్డ పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మన త్రివిధ దళాలు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో వాళ్ళు అంతమొందిస్తున్నటువంటి దృశ్యాలు. భారతదేశంపై ఈ ఉగ్రవాదులు నెత్తుటి అధ్యాయాన్ని రాయాలని అనుకున్నారు. కానీ మనం 7వ తారీఖు ఉదయాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అనే పేరును కూడా మోదీనే సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మోదీ సూచనతోనే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. చూడండి ఒకసారి ఆపరేషన్ సింధూర్. బహుశా రాబోయే రోజుల్లో ఎవరైనా దీన్ని ఆపరేషన్ సింధూర్ అని సినిమా టైటిల్గా పెట్టుకుని బహుశా సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉగ్రవాదుల చావు కేకలు మనం వదిలిన మిసైల్ గర్జల్లో కలిసిపోయినటువంటి దృశ్యాలు చూడండి ఒకసారి. ఆపరేషన్ సింధూర్, దీని మోదీయే ఈ పేరును సూచించినట్టుగా తెలుస్తోంది. ఆ 3వ బాక్స్లో ఆపరేషన్ సింధూర్ దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు చూసారా? అప్పటికే బైకుల పైన చాలా మంది ఉన్నారు చూసారా? వాళ్ళందరూ బైకులపై ఉన్నారు, అటు పరిగెడుతున్నారు. ప్రజలు మాత్రం అక్కడ నిద్రలో ఉన్నారు. అప్పటికే ప్రజలను కూడా అలర్ట్ చేసింది. ఒకవేళ భారత్ ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడితే ఎలా దాక్కోవాలి, ఎలా పారిపోవాలని. కానీ భారతదేశం ప్రజలను మాత్రం టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసింది. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నారు, ఎక్కడ ఉగ్రవాదుల శిబిరాలు నిర్వహిస్తున్నారు, ఏ శిబిరంలో నక్కి ఉన్నారు అనే సమాచారం పక్కాగా సమాచారాన్ని సేకరించి టార్గెట్ చేస్తే 100 మంది ఉగ్రవాదులు లేచిపోయారు. ఇప్పుడు వాళ్ళ మృతదేహాలను గవర్నమెంట్ హాస్పిటల్స్కి తరలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ హెల్త్ కేర్స్కి వారి మృతదేహాలను వాళ్ళు తరలించుకుంటూ ఉన్నారు. ఈ ఆపరేషన్లో గాయపడిన ఉగ్రవాదులకు వాళ్ళు శస్త్రచికిత్సలు ఎలా చేయాలి అనే విషయం పైన దృష్టి కేంద్రీకరించారు. ఈ తెల్లవారుతూ ఉన్న సమయంలో అక్కడ నుంచి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉంటే కూలిపోయిన ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాయి. భారతదేశంపై కూడా వాళ్ళు దాడికి ప్రయత్నం చేశారు, మోటార్ షెల్స్తో వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ దృశ్యాలను RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం 100 మంది ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ సింధూర్లో చచ్చిపోయారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. భారత వ్యూహం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భారత్ ఏ విధమైన వ్యూహాన్ని అవలంబిస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవటం కాదు. ఇప్పుడు మన మిలిటరీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడిపోతున్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్, రెడీ టు స్ట్రైక్ అంటూ మనం చేసినటువంటి ఇండియన్ ఆర్మీ చేసినటువంటి ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. ఇది నిన్న చేసినటువంటి ట్వీట్.
ఇప్పుడు దాన్ని చేసి చూపించింది భారత ఆర్మీ. నిన్న భారత ఆర్మీ ట్వీట్ చేసింది 6 గంటల క్రితం. ఎస్, రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు మన ఆర్మీ రిలీజ్ చేసినటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి దృశ్యాలను, మన ఆర్మీ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది మన ఆర్మీ సన్నద్ధత గురించి శత్రువుకు చూపించటానికి రిలీజ్ చేసినటువంటి వీడియోస్ అవి. మన ఆర్మీ అధికారికంగా ఈ వీడియోస్ని రిలీజ్ చేసింది మన సన్నద్ధత గురించి. అంతేకాదు రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అంటూ నిన్నే చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలు కూలిపోయి మళ్ళీ ఎటువైపు నుంచి భారత్ దాడి చేస్తుందో అర్థం కాక పాకిస్తాన్ భయంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే భారతదేశం ముందు నుంచి చెప్తూనే వస్తుంది, మేము ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, అటాక్ చేస్తామని ప్రధాని చెప్తూ వస్తున్నారు. త్రివిధ దళాలు కూడా సన్నద్ధమైన ఉన్నాయి. పెహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయుడు కూడా రగిలిపోయారు. అక్కడ మహిళల తాలిబొట్లను తెంచేసిన ఘటనను చూసి భారత ప్రభుత్వం తల్లడిల్లిపోయింది. కాళ్ళ పారాని ఆరకముందే భర్త నెత్తుటితో ఆ ఇల్లాలి కాళ్లను తడిపినటువంటి, చేతులను తడిపినటువంటి దృశ్యాలు చూసి భారతదేశం తల్లడిల్లిపోయింది. అందుకే ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంది. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ, పాకిస్తాన్ ఇదిగో భారత్ కొట్టబోతుంది, అదిగో కొట్టబోతుందని మనం ఎదురు చూస్తున్నాం. ఆ సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. భారత్ మనల్ని కొట్టబోతుంది, కానీ ఎప్పుడు కొట్టబోతుంది, ఎక్కడ కొట్టబోతుంది, ఎలా కొట్టబోతుంది, ఇదిగో భారతదేశం ప్రపంచానికి సూర్యోదయాన్ని మేము ఉగ్రవాదులను ఇలా కొట్టి చూపించామని పరిచయం చేసింది. ఎస్, మనం 2 బయటలు కూడా చూడొచ్చు. మోదీ చెప్పి చేశాడు. 22 అటాక్ తర్వాత మోదీ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు, ఉగ్రవాదులను ఎక్కడున్నారో గుర్తిస్తాం, వారిని పట్టుకుంటాం, హతం చేస్తామంటూ. ఇండియన్ ఆర్మీ కూడా చెప్పింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎస్ మోదీ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. And punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist. ఎస్, మోదీ మాటలు గుర్తున్నాయి కదా. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని. ఇండియా ఐడెంటిఫైడ్, ట్రేస్డ్ అండ్ హంటింగ్. మన హంటింగ్ మనం ప్రారంభించాం.